ఆగస్టు మొదటి వారం వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది సార్? వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, మీనంలో రాహువు, కుంభంలో శని వక్రించి, కేతువు కన్యలో, సింహంలో బుధుడు, కర్కాటకంలో రవి శుక్రులు, తర్వాత కుజ గురులు జన్మ రాశిలో ఉండడం జరిగింది. జన్మరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కూడా మరి శుక్రుడి యొక్క పరిస్థితుల్ని మనం పరిశీలించిన తర్వాత ఒక స్త్రీ వలన వీళ్ళకి మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి స్త్రీలతో వ్యవహారం చేసినప్పుడు వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా చేయాలా. తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. అధికమైనటువంటి ఆదాయాలు ఉన్నాయి. ఇంతకుముందే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చినాయి. ఆ ప్రమోషన్స్ కూడా చక్కగా వీళ్ళకి ఇంకా రానటువంటి వాళ్ళకు ప్యానల్లో ఉండడం జరుగుతుంది. రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటను తీస్తారు, లాభాలలోకి వెళతారు. రైతులు వ్యవసాయం చేయడం కోసం ప్రైవేటు వ్యక్తుల దగ్గర కానీ బ్యాంకుల్లో కానీ చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. రైతులు వాళ్ళ ఇళ్లలో మరి ఖరీదైనటువంటి కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేటటువంటి కాస్ట్లీ వస్తువులు కొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్మీలో మరి ఉద్యోగాలు పాపం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా లీవులు దొరకడం లేదు. అటువంటి వాళ్ళ భార్యా పిల్లలను చూసుకోవడానికి పాపం అటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరకడం అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు కలుగుతుంది వారంలో. అలాగే శత్రువులపై శత్రు పీడ అనేటటువంటి మహాభయంకరమైన పీడ ఈ వృషభ రాశి వాళ్ళకి శత్రువులు పీడపోతుంది. అదేవిధంగా పిల్లలు మరి పుస్తకాలు తీసి చదవరు వీళ్ళు వృషభ రాశి వాళ్ళ పిల్లలు. అందువలన పిల్లల నుంచి వాళ్ళు చేసే అల్లర్ల నుంచి చూసి పిచ్చెక్కిపోతుందన్నమాట ఈ వృషభ రాశి వాళ్ళకి. కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ఉండదు. అలాగే వాహన యోగం ఉంది కదా అని వృషభ రాశి వాళ్ళు పిల్లలు ఏం చేస్తారంటే వృషభ రాశి వాళ్ళు బళ్ళు కొంటారు. బళ్ళు కొని పిల్లలేమో మేము తీసుకొని డ్రైవ్ చేసుకొని వెళ్తామంటారు. ఆ బండి పిల్లలకి ఇస్తారు. వాళ్ళకి లైసెన్స్ ఉండదు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, కేసులు అవుతాయి. ఈ విధంగా ఏమిట్రా అని ఈ పిల్లల వల్ల మనశ్శాంతి లోపం అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వజ్రాల వ్యాపారము, బంగారం షాపు, 1 గ్రామ్ గోల్డ్, జ్యువెలరీ ఇలాంటివన్నీ వ్యాపారాలు కూడా బాగుంటాయి. ఉప్పు చేపల వ్యాపారం నుంచి సెంట్లు, తర్వాత ఈ సముద్రయానం మీద జరిగేటటువంటి ఫారెన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు యావరేజ్గా ఉంటాయి. సినిమా యాక్టర్లకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మంచి పారితోషికాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా వృషభ రాశి వారికి ఈ వారం ఉందమ్మా. ఓకే, వృషభ రాశి వాళ్ళు తమ జాతక దోషాలు పోగొట్టుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? వృషభ రాశి వారికి కేతువు బాగుండలేదు. అందువలన కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణ మల్టీ కలర్డ్ ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలా. ఏ రోజున సోమవారం కరెక్ట్గా ఉదయం 7 గంటలకే చేయాలి. ఇంట్లో చేయొచ్చు లేదా దేవాలయంలో చేయొచ్చు. అలాగే గరికగడ్డి ఫ్రీగా వచ్చే గరికగడ్డి పీకి చక్కగా ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో గణపతికి ఆరాధన చేయాలి. లడ్డూలు కానీ, కుడుములు కానీ, తీపి బూందీని కానీ గణపతి మహారాజుకి మీరు నివేదన చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ ధూమావతి అమ్మవారు కేతువుని సప్రెస్ చేస్తుంది. కాబట్టి ఆ కేతు గ్రహ ఆ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా.